ఈ వివాహ మహోత్సవాన్ని ఈ దివ్య పూజాబలి ద్వారా మీరిద్దరి కోసం మీరందరూ కూడా ప్రార్థన చేయాలని వారిని దీవించాలని కోరుతూ ఈ దివ్య పూజ దివ్య పూజ ఆరంభం నుండి అంతం వరకు కూడా అందరూ కూడా మౌనంగా ఈ దివ్య పూజలో పాల్గొని ప్రార్థించవలసిందిగా కోరుతూ ఉన్నాము. మననాథుడైన యేసు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ నూతన వధువుడైన పూదోట అనుష్క సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము కూడా ఈ నూతన వధువుడైన అనుష్క వీరి వివాహమును మనందరము కూడా ఈ దివ్య పూజాబలి ద్వారా సమర్పిస్తూ ఉన్నాము. వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని పరిశుద్ధ పౌలు గారు రాసిన పత్రికలో చేసి ఉన్నారు. ఈ నూతన వధువులు వారి జీవితంలో ఇది ఒక గొప్ప ఉన్నతమైనటువంటి అంతస్తు అని భావించి ఈ రోజున వారిద్దరు కూడా వేరు వేరు కుటుంబాల్లో ఉన్నప్పటికీ ఈ వివాహ అంతస్తు ద్వారా ఒక కుటుంబముగా వారు ఏర్పాటు కాబోతూ ఉన్నారు. ఇది భగవంతుని ఏర్పాటు, మానవుని యొక్క తోడ్పాటు. మానవుడు దేవుని యొక్క ప్రణాళికలో భాగస్థులు అవుతూ ఉన్నారు. దేవుడు అనాదిలోనే స్త్రీ పురుషులను సృష్టించి వారిని ఏక శరీరులుగా చేసి ఉన్నారు. మానవుని ప్రకటెముకలో ఒక ఎముకను తీసి ఆ ఎముకను ఒక స్త్రీ రూపంలో సృష్టించి ఆమెకు ప్రాణం పోసి వారిద్దరూ కలిసి భార్యాభర్తలుగా జీవించాలని సృష్టి ఆరంభంలో దేవుడు ఆశించి ఉన్నారు. అప్పటి నుంచి ఆయన ప్రణాళిక నెరవేరుతూ ఉంది. సృష్టిలో స్త్రీ పురుషులు ఒక కుటుంబముగా ఏర్పాటై భార్యాభర్తలుగా జీవించి సంతాన అభివృద్ధి చేసి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు కూడా దేవుని యొక్క దీవెనలు పొందుతూ ఉన్నాయి. కాబట్టి దేవుడు వ్యక్తపరిచినటువంటి జంటను ఏ మానవుడు కూడా వేరుపరచరాదు అని మన పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాటలు వింటూ ఉన్నారు. దేవుడే జతపరిచారు వీరిద్దరిని. ఈ అనంత అనుష్యాన్ని దేవుడే ఎన్నుకున్నారు, దేవుడే పిలిచారు. ఈ వివాహ పద్ధస్తు ఆయనే వారికి ఈ రోజున దయచేశారు. కావున ఈ రెండు కుటుంబాలు అనంతు అనుష ఈ రెండు కుటుంబాలు ఈ రోజున ఇక్కడ సమావేశమై మనందరినీ కూడా ఆహ్వానించి ఈ నూతన వధువులను దీవించమని కోరుతూ ఉన్నారు. ఈ దివ్య పూజాబలిలో వారు ప్రమాణములు చేసి భార్యాభర్తలుగా మనందరి ఎదుట దేవుడి సన్నిధిలో దీవించబడుతూ ఉన్నారు. వారు కష్టములో, సుఖములో, వ్యాధిలో, సౌఖ్యములో భార్యాభర్తలుగా ఉంటారని వాగ్దానం చేయబోతున్నారు. వారు చేసే ఈ ప్రమాణములు జీవితాంతం వరకు కూడా నిలుచుకోవాలని మనం వారి కోసం ప్రార్థన చేద్దాం. అదే విధముగా వారు కూడా ఒకరినొకరు ప్రేమించుకొని గౌరవించుకొని వారిద్దరు కూడా భార్యాభర్తలుగా జీవించాలి. కావున మనందరం కూడా ఈ దివ్య పూజాబలిలో పాల్గొని ఈ ఇరువుల కోసం ప్రార్థన చేద్దాం. వారి బంధాన్ని ఆశీర్వదించమని వేడుకొందాం. ఈ దివ్య బలి పూజను నెరవేర్చే ముందు మనందరం కూడా కొనసాగించే ముందు మన తప్పిదముల కొరకు, పాపల కొరకు పశ్చాత్తాపడదాము. la la la
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మనందరి పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవితమునకు చేర్చుదుడుగాక. ప్రభువా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. Service
సర్వశక్తి గలవో సర్వేశ్వర, మీరు అతి పవిత్ర కార్యముల ద్వారా వివాహ బంధమును దృఢపరచుచున్నారు. ఈ విధమున వివాహ బంధమందు క్రీస్తు శ్రీ సభల ప్రేమ బంధమును మీరు సూచిస్తున్నారు. ఈ మీ దాసుడు అనంతు, మీ దాసురాలు అనుష్య విశ్వాస వరముచే పొందిన అనుగుణముగా జీవించినట్లు వారి దాంపత్య జీవితమును విశేషముగా జీవించమని, వారికి సహాయమును దయచేయమని మేము ప్రతిమాలు కొనుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగాయుగములో జీవించుతూ పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము తోబీతు గ్రంథము 8వ అధ్యాయము పవిత్ర వచనములు 4 నుండి 7 వరకు. సారా తల్లిదండ్రులు గది తలుపులు మూయగా తోబియా పడక మీద నుండి లేచి సారాతో, నీవు లేచి నిలుచుండుము, ప్రభువు మన మీద కరుణ చూప ఉండెను, మనలను కాపాడుటకు ఇరువురము ప్రార్థన చేయుదుము అని చెప్పెను. సారా లేచి నిలుచుండగా ఇరువురు ప్రభువును తమను రక్షించవలేనని మనవి చేయసాగిరి. తోబీతు ఇట్లు జపించెను, మా పితరులవైన దేవుడవైన ప్రభు, నీకు స్తుతి కలుగునుగాక. నీ దివ్య నామమునకు కలకాలము కీర్తి కలుగునుగాక. ఆకాశము నీవు చేసిన సృష్టి అంతయు సదా నిన్ను కొనియాడునుగాక. నీవు ఆదామును సృజించితివి, అతనికి భార్యగాను ఆదరుగాను తోడుగాను ఉండుటకై ఏవను చేసితివి. వారి నుండి మానవ జాతి ఉద్భవించెను. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడును కూడా చేసేదను అని ప్రభువు నిశ్చయించుకొనెను. నేను కామ తృప్తి కొరకు కాక దైవాజ్ఞకు లొంగి ఈ సారాను స్వీకరించితిని. నీవు మమ్ము కరుణతో చూచి ముసలి ప్రాయం వరకు మేమిరువురము తోడు నీడగా జీవించినట్లు దయచేయుము. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరుని వందనములు.
ఏలినవారు మీతో ఉండుగాక. రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనము నుంచి 3వ దినమున గలిలయలోని కానాపల్లిలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడి ఉన్నారు. అచట ద్రాక్ష రసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్ష రసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలు ఉండెను. ఒక్కొక్క బాణలు 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద ఎద్దకు కొంచెము ఉంచుకుని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకుని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్ష రసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్ష రసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్ష రసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానాను పల్లెలో తన మొదటి సూచక క్రియను ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువార్త. క్రీస్తునందు పిల్లలు, సహోదరి సహోదరులారా, ఈ రోజున అనంత్, అనూష వీరు ఇరువురు కూడా గురువుల సమక్షంలో విశ్వాసుల ఎదుట దేవుని సన్నిధిలో వివాహము చేసుకోవడానికి సిద్ధపడి ఇక్కడికి వచ్చారు. అంటే పూజ ఆరంభంలో ఫాదర్ సుందరరాజు గారు చెప్పారు, అది వాళ్ళ ఇష్టము కాదు, లేదా వాళ్ళ ప్రణాళిక కాదు, ఇది దైవేచ్ఛ, ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని చిత్తం. మరి ఆయన నిర్ణయించిన దానిని బట్టి వారి ఇరువురు కూడా మరి
పెదవ యొక్క నిర్ణయం చేత ఈ రోజున ఇక్కడికి వచ్చి ఉన్నారు. ప్రభు అంటున్నాడు, వివాహము అనేది ఇది నా అంతస్తు. వివాహం అనేది దేవుని సంకల్పము, ఆయన చిత్తము, ఆయన చేయడము. ఈ వివాహ అంతస్తు అనేది దేవునికి చెందినది కాబట్టి, ఆయనే మొదటి వివాహాన్ని చేశాడు కాబట్టి, ఆ వివాహాన్ని మన ఇష్టం వచ్చినట్లుగా, మన ఇష్టానుసారముగా, మన సొంత నిర్ణయం ప్రకారంగా ఎలా పడితే అలా ఆ వివాహ జీవితాన్ని జీవించకూడదు. ఆ వివాహ అంతస్తుని కుప్పకూల ద్రోయకూడదు. దానిని మన స్వభావం కోసం, మన స్వార్థం కోసం, మన అహం కోసం దానిని వినియోగించుకోకూడదు అని ప్రభు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. మరి ఇది దేవుని సంకల్పం. ఆ సంకల్పాన్ని ఆమోదించినది ఇటు ఇరు పక్షాల వారు, అటు శ్రీ పూదోట ఎన్నయ్య గారు, నిరంజన్ గారు, ఇటు శ్రీ జాలాది దుర్గా ప్రసాదరావు గారు, నరసరినమ్మ గారు, వీరిద్దరిని కూడా ఆ దేవుని సంకల్పాన్ని, ఆ దేవుని చిత్తాన్ని వీరు ఆమోదించారు. మరి ఆమోదించేటువంటి ఆ దేవుని చిత్తాన్ని, ఆ దేవుని సంకల్పాన్ని ఇటు అనంత అనుష దాన్ని కొనసాగించాలి. అలా కొనసాగించడానికి కావలసినటువంటి ఆత్మీయ బలాన్ని, ఆ దైవ జ్ఞానాన్ని దయచేయమని వారి కోసం ప్రార్థన చేయడానికి ఈ రోజున మనందరం ఇక్కడ సమావేశమై ఉన్నాం. ఎంతమంది గురువులు ఆ దైవ దీవుల కోసం, దేవుని దీవుల కోసం ప్రార్థన చేయడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు. మరి ఇరులకు సహోదరి సహోదరులారా, మనందరికీ బాగా తెలిసినటువంటి బైబిల్ వాక్యం పౌలు గారు హెబ్రీయులకు రాశారు. 13వ అధ్యాయం 4వ వచనంలో చెప్తా ఉన్నారు, వివాహం అనేది అన్ని విషయాలకల్లా ఘనమైనది, అంతేకాదు ఈ వివాహం అనేది నిష్కల్మషంగా ఉండాలి అని కూడా చెప్తా ఉన్నారు. మరి ఆయన ఎందుకు అన్నాడు ఆ మాట? వివాహం అనేది అన్ని విషయాలకల్లా ఘనమైనది అంటున్నాడు. ఎందుకు అంటే ఆదికాండము 1వ అధ్యాయము 27, 28 వచనంలో మనం చదువుతాం. అంతటా దేవుడైన యావే వారి ఇరువురిని కలుగజేసి, ఇక మీరు ఎక్కువ మంది సంతానముతో వర్ధిల్లండి అనే విషయంతో వారిని కలిపినట్లుగా, వారిని దీవించినట్లుగా, మొదటి వివాహాన్ని ఆయన చేసినట్లుగా అక్కడ రాయబడింది. మరి అంతేకాకుండా మనిషి ఒక బిడ్డ పుట్టినప్పుడు సంతోషంగా ఉంటాం. మరి మొదటి పుట్టినరోజుని ఘనంగా చేస్తూ ఉంటారు, ఆర్భాటాలతో చేస్తూ ఉంటారు. కానీ ఆ పుట్టిన పసిబిడ్డకు తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, ఏం చేస్తున్నారో గమనించలేదు. మరి తర్వాత సంతోషంగా ఉండేది ఈ వివాహ మహోత్సవం రోజు. మరి ఆ పుట్టిన బిడ్డ ఎదిగి ఎదిగి వివాహం రోజు తన కుటుంబీకుల సన్నిధిలో, బంధుమిత్రుల మధ్య, స్నేహితుల మధ్య, గురువుల మధ్య అందరి ఎదుట సంతోషంగా ఉండేది ఈ వివాహ మహోత్సవం. ఇది ఎంతో ఘనమైనది. అంటే ఈ వివాహం గురించి మనం ఈ రోజున మనం ధ్యానం చేయాలంటే ఎన్నెన్నో విషయాలు ఈ ప్రసిద్ధ గ్రంథంలో భద్రపరుచుకుంటున్నాం. ఎన్నో విషయాల గురించి చెప్పుకోవచ్చు. మరి ఆది దంపతుల గురించి చెప్పుకోవచ్చు, ప్రక్కట ముగ్గు గురించి చెప్పుకోవచ్చు. మరి యావే దేవుడు ఆది దంపతులతో 3 మాటలు పలికే వారిని కలిపే సమయంలో మరి ఈ పరిశుద్ధ గ్రంథంలో 3 ప్రాముఖ్యమైన వివాహాల గురించి చెప్పబడింది. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు వివాహంలో వచ్చే సమస్యల గురించి, ఆ యొక్క బాధల గురించి ఎలా పరిష్కరించుకోవాలనే విషయాలు 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాడు. మరి పౌలు గారు వివాహ ఔన్నత్యాన్ని గురించి, వివాహ బంధం గురించి ఎఫెసీ సంఘానికి 3 ముఖ్యమైన విషయాలు చెప్పాడు. ఇలా ఎన్నో విషయాల గురించి మనం చెప్పుకోవచ్చు. కానీ క్లుప్తంగా 2-3 నిమిషాల్లోనే ఈ ప్రసంగం ముగిస్తే, మరి కొంతమంది పూజ ఆరంభంలో చెప్పారు, వాటి ముందు బయట ఉన్నప్పుడు ప్రసంగం నువ్వేనా, కొద్దిగా చెప్పారు. మరి ఈ రోజున చెప్పే ప్రసంగం వారికి చాలా ముఖ్యమైంది. ఇప్పటికే వివాహం చేసుకున్న వారికి కూడా అది చాలా ముఖ్యమైనది. ఒక రోజునక ఒక గ్రామంలో ఆ కుటుంబంలోని మామగారు ఫాదర్ గారికి ఫోన్ చేశారట. ఫాదర్ గారండి త్వరగా బయలుదేరి మా ఇంటికి రండి అని అన్నారట. ఏమైందయ్యా, ఇంత ఆతృతగా చెబుతున్నావు, బాధపడగా చెబుతున్నావు, ఏదన్నా ప్రమాదం జరిగిందని? లేదండి, మీరు అర్జెంటుగా ఉన్న పరంగా బయలుదేరి మా ఇంటికి రండి. వస్తే కోడలు అప్పటికే సర్దుకొని సూట్ కేసు కలిసి రెడీగా. ఏందమ్మా, ఏమైందమ్మా, ఏంటి అప్పుడే సర్దేసుకున్నావు
అబ్బాయి ఏమన్నా కొడుతున్నాడా తిడుతున్నాడా ఏమీ కునిపెడుతుందా అంటే అదేం లేదండి, కొట్టడు తిట్టడు ఒక మాట అన్నాడు. మరి నీకేమన్నా కొనిపెడతాం లేదా అంటే అన్ని కొనిపెడతాడండి. పిల్లలకేమో జూనియర్ హార్లిక్స్, నాకేమో ఉమెన్ హార్లిక్స్, ఇంట్లోనేమో పెద్ద హార్లిక్స్, ఏది కావాలని కొనిపెడతాడు. మరి ఏంటి సమస్య అంటే ఏమి మాట్లాడండి, ఏమి మాట్లాడు, కామ్గా ఉంటాడు, మెదకుండా ఉంటాడు. తిన్నావా, బాగున్నావా, ఆరోగ్యం ఎట్లా ఉంది అని ఏం మాట్లాడండి. ఈ రోజున చాలా మంది కుటుంబ జీవితంలో బిజీ అయిపోతున్నారు. దేనికి? ఉద్రేకాలు కాదు, సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోతే టీవీ, ఆ టీవీలో ఛానల్స్ రాకపోతే టాబ్లెట్, ఐప్యాడ్, ఇలా ఎలక్ట్రానిక్స్ థింగ్స్ తోటి మనం వాటికి మరి బాంధవ్యాలకు, మనుషులకు బాంధవ్యాల ద్వారా దగ్గర అయ్యడానికి బదులుగా ఈ ఎలక్ట్రానిక్ థింగ్స్ కి మనం దగ్గర అయిపోతాం. ఒక రోజున మామగారు అల్లుడికి ఉత్తరం రాస్తున్నాడు. ఆ రోజుల్లో రాసేవాడు, ఇప్పుడంతా వాట్సాప్ మెసేజ్. మామగారు అల్లుడికి ఉత్తరం రాసిన, కూతురు రాయలా, అల్లుడికి రాస్తున్నాడు. ఏమండి అల్లుడి గారు, బాగున్నారా, ఆరోగ్యం బాగుందా, వేళకు తింటున్నారా, సరే ఏది ఏమైనప్పటికీ కూడా అమ్మాయిని ఎక్కువగా నవ్వించి మాట్లాడు, నవ్వి దాని ఆరోగ్యం పాడైంది. మామూలుగా ఏం రాస్తారు, అమ్మాయిని ఎక్కువగా ఏడిపించమాగాయి అల్లుడు, నా కూతురిని బాగా చూసుకో, గారాభంగా చూసుకో, జాగ్రత్తగా చూసుకొని రాస్తారు. కానీ ఈ మామగారు ఏం రాశారట, అమ్మాయిని ఎక్కువగా నవ్వించుకో. అంటే వారిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉంటారో ఆ మామగారికి తెలుసు. పిల్లలు సహోదరులారా, నేటి వివాహ బంధం కూడా, నేటి సామాజిక జీవితంలో వివాహ బంధాలు కూడా ఆ విధంగానే బలపడాలని మరి తోబీతు సారా ఇద్దరు కూడా ప్రార్థన చేశారు. తోబీతు అడుగుతున్నాడు, అయ్యా నేను కామ తృప్తి కొరకు కాక దైవేచ్ఛకు లొంగి నీ ఆజ్ఞానుసారము ఏమైనా స్వీకరించే విధముగా నన్ను దీవించుతున్నాడు. మరి సామాజిక ఆర్థిక మరి మన కామ తృప్తి కొరకు కాక కామేచ్ఛకు మరి మన సొంత సులభాల కోసం ఈ వివాహం అనేది ఉండకూడదని ప్రభు ఆ తోబీతు సారా ద్వారా తెలియజేస్తారు. మరి బైబిల్లో 3 ప్రముఖమైన వివాహాలు అన్నాం. మొట్టమొదటిది యాకోబు రాహేలు మధ్య జరిగింది. యాకోబు రాహేలును చూసి ఇష్టపడ్డాడు, మనస వాచ ఇష్టపడి మరి మామతో లాభంతో అన్నాడు, అయ్యా మీ యొక్క కుమార్తెని ఇష్టపడ్డాను, ఆమెను వివాహమాడు సిద్ధంగా ఉన్నానని వెళ్ళినప్పుడు లాభాన్ని అన్నాడు, సరే నా కుమార్తెను నీకు ఇచ్చి పెళ్లి చేయాలంటే నువ్వు 7 సంవత్సరాలు నా ఇంటిలో జీతంగా ఉండాలి, జీతగాడిగా పనిచేయాలి, ఒక ఊడిగని చేయాలి నాకు అంటే 7 సంవత్సరాలు నా వల్ల కాదు, నువ్వు అమ్మాయిని చూసుకుంటాను అన్నా. సరే ఆ 7 సంవత్సరాలు తనకి 7 రోజులుగా భావించి ఖచ్చితంగా రాహేలుని పెళ్లి చేసుకోవడానికి నా సర్వస్వం నేను సమర్పించుకుంటాను అని యాకోబు లాభం దగ్గర 7 సంవత్సరాలు ఊడిగని చేసి రాహేలుని వివాహం. వారి వివాహ బంధంలో ఎలాంటి పొరపచ్చాలి. మరి రెండో వివాహం ఈ రోజున చదివాం, మొదటి పట్ల విన్నాం, తోబీతు సారాల మధ్య జరిగింది. వారి మధ్య కూడా ఎలాంటి పొరపచ్చాలు లేవు. మరి మూడో వివాహం క్రీస్తు సంఘానికి జరిగింది. క్రీస్తు సంఘాన్ని ప్రేమించి ఎలా ప్రేమించాడు అంటే మచ్చ గాని ముడత గాని లేకుండా సంపూర్ణంగా ప్రేమించి ఆ ప్రేమ త్యాగం శిలువ మీద చేసి తన రక్తాన్ని వెలగానిచ్చి ఈ సంఘాన్ని వివాహం చేసుకున్నాడు. అంటే వివాహ బంధం అనేది క్రీస్తుకు తిరుసభకు, క్రీస్తుకు సంఘానికి, వధువు సంఘానికి మధ్య ఉన్నటువంటి బంధంగా ఈ వివాహ బంధం ఉండాలన్నమాట. మరి ఎఫెసీయులకు లేఖలో పౌలు గారు చెప్పుకున్నాం, వారికి మంచి మాటలు చెప్పారు. మరి వివాహ సందర్భంలో మనం అనేక రకాల పఠనాలు చదువుతాం. వాటిలో ఒకటి ఎఫెసీయుల లేఖ. పౌలు గారు ఎఫెసీయులకి ఎందుకు చెప్పాడు ఈ మాటలు? భార్యాభర్తలు ఎలా ఉండాలా, బంధం ఎలా ఉండాలా, ఎలా ప్రేమించుకోవాలా, ఎలా విధేయించుకోవాలా, ఎలా క్షమించుకోవాలా అనే విషయాల గురించి పౌలు గారు కేవలం ఎఫెసీయుల సంఘానికి చెప్పాడు. ఎందుకు చెప్పాడు? మిగతా వాళ్ళకి ఎందుకు చెప్పలేదు అంటే